దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై, ప్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఒక స్త్రీని పోల్చుతూ అక్కడ చెప్పబడిన మాటలు. ఎవరు ఈమె అంటే ఈమె సంఘము. ఎవరంట? సంఘము. ఈ పరమగీతం అంతా యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగాను, సంఘము వధువుగాను, ఆయన పురుషుడుగాను, సంఘము స్త్రీగాను, ఆయన పెండ్లి కుమారుడుగాను, సంఘము పెండ్లి కుమార్తెగాను మరి సంబోధిస్తూ రూపక అలంకారముగా చెప్పబడిన మాటలు. ఈ యొక్క పరమగీతం అంతా కూడా అలంకారయుక్తంగా మరి బోధించబడి ఉన్నది. అలంకారము అంటే అర్థము, మరి ఒక మనిషి ఎత్తుగా ఉన్నాడు అంటే దానిని చెప్పుటకు ఏమంటారు అంటే తాడి చెట్టు అంత ఎత్తున్నాడు అంటారు. అంటే దాని అర్థము అతడు అంత తాడి చెట్లు ఎలాగైతే ఎత్తుగా ఉంటాయో అతడు కూడా ఎత్తుగా ఉన్నాడని అర్థము. అది రూపక అలంకారయుక్తముగా చెప్పబడే మాట. అలాగే పరమగీతములో కూడా మరి సంఘమును గురించి ప్రభువుని గురించి సంఘము ఇరువురు ఒకరిని గురించి ఒకరు సంబోధించుకుంటూ మాట్లాడుచున్నారు. అయితే ఇక్కడ 10వ వచనములో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనగా వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధువైన సంఘమును గురించి మాట్లాడుతూ సంఘము ఎంత అందంగా ఉందో చెప్తూ ఉన్నాడు. ఎంత అందంగా ఉందంట? సంధ్యారాగము చూపట్టుచు. ఏంటంట? సంధ్య అంటే ఉదయకాలమునే సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు ఎంత అందంగా కనపడతాడు? చూడడానికి చాలా ఎర్రగా, చూడముచ్చటగా, అందంగా కనబడతాడు సూర్యుడు. అలాగే ఈ యొక్క సంధ్యారాగము చూపట్టుచు అంటే అంత అందంగాను, ఇంకెలా ఉందంటే చంద్రబింబమంతా అందము కలదై. ఇంకెలా ఉందంట? చంద్రబింబము. చాలామంది మరి అందంగా ఉన్నారంటే చందమామలాగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే సంఘాన్ని అంటున్నాడు, సంఘము కూడా ఎలా ఉందంట? చంద్రబింబమంతా అందంగా ఉంది. ఇంకా ఎలా ఉందంటే సూర్యుడినంతా స్వచ్ఛమును కలలను కలదై. సూర్యుడిలో ఏ మలినము ఉండదు. ఎందుకంటే సూర్యుడు నిత్యము మండేవాడుగా ఉన్నాడు కనుక ఆ మండే దానిలో ఏ యొక్క చెత్త చెదారము, ఏ నిషిద్ధమైనది ఏది నిలబడదు, అన్నీ కాలిపోతాయి. ఏదైనా సూర్యుడిలో కాలిపోయిద్ది. అయ్యా రాళ్ళు కాదు కదా, ఏదైనా నిలబడదు. కనుక సూర్యుడు ఎంత స్వచ్ఛముగా ఉన్నాడో అలాగే సంఘము కూడా అంత స్వచ్ఛముగా కలగలదై ఉన్నదని చెబుతూ ఆ యొక్క భీకర రూపాన్ని కూడా పోల్చుతూ అన్నాడు. ప్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అంటే ఈ సంఘము ఎప్పుడు అంత భయంకరంగా, అంత ప్రభావముగా, అంత కొట్టొచ్చేటట్టుగా కనబడుతుంది అంటే ఎత్తబడేటప్పుడు. సంఘము ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క క్రైస్తవులందరూ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఒక్కసారే ఎత్తబడతారు. ఒక్కసారే ఈ భూమి మీద నుండి పరమునకు కొనుగోబడుతూ ఉన్నప్పుడు అందరూ ఒక్కసారి వెళ్తే ఆ దృశ్యము ఎంత చూడముచ్చటగాను, అలాగే ఎంతో భీకరము, అంటే ఒక సైన్యముగా కనబడుతుంది. ఒక సైన్యము యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఎలాగ కనబడుతుందో ఈ యొక్క సంఘమంతా కూడా అలాగా కనబడుతుంది అని మరి భక్తుడైన సొలొమోను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ పరమగీతం రాసింది సొలొమోను.
సొలొమోను జ్ఞానము గొప్పది. ఎంత జ్ఞానము అంటే ఇది దేవుని ద్వారా అతడు వరముగా పొందుకున్నాడు జ్ఞానాన్ని. కనుక జ్ఞాని అయిన సొలొమోను సంఘము గురించి, అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ పరమగీతం అంతా రాశారు. కనుకనే దీనిని ఏమన్నారు అంటే ప్రియుడు ప్రియురాలికిని, ప్రియురాలు ప్రియుడికిను రాసే ఒక ప్రేమలేఖ లాంటిది అన్నారు. దేవుని స్తోత్రం. అయితే ఈ మాటలో ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఏంటి అంటే అందము. ఏంటిది? లేదా సౌందర్యము. చూడండి 4వ వచనములో కూడా అంటాడు, నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు. ఎలా ఉందంటే సంఘం? తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. ఒక పట్టణంతో పోల్చుతున్నాడు, అందమైన పట్టణంతో. నీవు కూడా అంత అందంగా ఉన్నావు. ఇంకా చాలా వర్ణన అనేది ఈ యొక్క పరమగీతంలో కనబడుతుంది. ఆవిడ జుట్టును పోల్చి చెప్తాడు. ఎలాగుందంటే నీ జుట్టు, నీ తల వెంట్రుకలు అంటారు పర్వతం మీది మేకలను పోలి ఉందంటాడు. అంటే మేకలు ఎంత నల్లగా ఉంటాయో అలాగ ఉంది నీ జుట్టు. నీ పళ్ళు వరసను కూడా పోల్చాడు. కళ్ళలు ఏమో గువ్వ కళ్ళు వల్లే ఉన్నాయి అన్నాడు. ఇలాగా ఆ యొక్క సంఘము యొక్క ప్రతి రూపాన్ని పోల్చుతూ చెప్తూ ఎంత అందంగా ఉంది ఈ సంఘము అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు మన సంఘము యొక్క సౌందర్యము ఎలాగా ఉండాలి? సంఘము యొక్క సౌందర్యము. సంఘం అంటే ఎవరో? అందరము కలిపే సంఘము. స్త్రీ అని పురుషుడని కాదు, అందరూ కలిపే సంఘము. కనుక ఈ సంఘమనే నీవు లేదా సంఘమనే నేను మనందరము ఎలాంటి సౌందర్యాన్ని, ఎలాంటి అందాన్ని కలిగి ఉండాలి? పైకి కనబడే అందంతో దేవునికి పని లేదు. బాహ్య సౌందర్యంతో ఆయనకి అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే అంతరంగ సౌందర్యము కావాలి. ఏం కావాలి? అంతరంగ సౌందర్యము కావాలి. అలాగే మన అవయవాలను అందంగా మలుచుకున్నంత మాత్రాన దేవునికి ఏం ఉపయోగం లేదు. ఒక విషయం మొన్న చూశాను. ఒక ఆవిడ భార్య, తన భర్తకు భార్య, ఆవిడంట తన భర్త దగ్గర డబ్బులతో 10 లక్షలు ఖర్చు పెట్టి తన ముక్కు సర్జరీ చేయించుకుందంట. ముక్కు చాలా పొడవుగా ఉంది. ఆ ఫోటో చూపించారు. ఒక గెద్ద ముక్కులాగా పొడవుగా ఉంది. ఉంటే ఆవిడ 10 లక్షలు పెట్టి సర్జరీ చేయించుకుందంట. ఇప్పుడు చక్కని ముక్కు తయారైంది, అందం ఇంకా పెరిగింది. ఇప్పుడు ఏం చేసిందంటే భర్తకు విడాకులు ఇచ్చేసింది. నేను ఎంత అందంగా ఉంటే నువ్వు నాకెందుకు అంటుంది. అంటే పై సౌందర్యాన్ని ఈరోజు మనుష్యులు చూస్తున్నాడు. కానీ వాక్యం ఏమంటుందంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంటే దేవుడికి కావాల్సింది ఈ పై రూపం కాదు. ఏం కావాలి? నీ అంతరంగము. అందుకే బైబిల్లో కూడా మన అవయవాలన్నీ కూడా దేవుడు అందంగానే తయారు చేశాడంట. మన అవయవాలన్నీ కూడా దేవుడు ఎలా తయారు చేశాడు? సుందరమైన మన దేహములకు సౌందర్యము అక్కర్లేదు అని దేవుని వాక్యం రాయబడింది. అంటే మన అవయవాలేంటి? మన కళ్ళేమో గొడ్లగోపు కళ్ళులాగా ఎంతెంత లావు పెట్టేలా దేవుడు చక్కగా మనకి ఎంత కావాలో అంత. మన ముక్కు ఏమన్నా ఇంత బారెట్టేశాడా? ఏనుగు తొండంలాగా లేదు కదా. కొంచెం పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ముఖమునకు సరిపడనే దేవుడు పెట్టాడు. అలాగే మన పళ్ళు కూడా బారుగా రాక్షస పళ్ళులాగా పెట్టలేదు కదా. అందుకే అంటాడు మీ అవయవాలు సుందరంగానే సృష్టించా, వాటికి మరలా సౌందర్యము అవసరం లేదు. అంటే ఈరోజు చాలామంది సౌందర్యం కోసం ఈ అవయవాలను కూడా మార్చుకుంటున్నారు. అంటే ఈ ముక్కు ఎలా ఉంటే బాగోదు, అలాగే ఈ యొక్క గెడ్డం ఎలాగా ఉంటే బాగోదు అని సర్జరీలు చేయించుకునేవారు కూడా లేకపోలేదు. అయితే క్రైస్తవ సంఘము ఈ బాహ్య సౌందర్యము కాదు దేవుడు చూసేది, అంతరంగ సౌందర్యము. ఏంటి? అంతరంగ సౌందర్యము. ఆ అంతరంగ సౌందర్యాన్ని ఇక్కడ పోల్చుతున్నాడు. ఎలా ఉండాలి అంటే
ఆవిడ సంధ్యారాగము చూపట్టేంత అందంగా ఉండాలి. ఇంకా అలాగుండంటే చంద్రబింబం అంత అందం, సూర్యుడినంత స్వచ్ఛము కలనగలదే. అలాగా సంఘము ఉండాలి అని ఇక రాసిన ఆ యొక్క పరమగీతము రాసిన గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. కనుక దేవుడు కోరుకునే అందము అంతరంగమైనది. ఈరోజు సంఘము యొక్క అందము ఎలాగ ఉండాలో, ఏ అందాన్ని నువ్వు కలిగి ఉండాలో కొన్ని విషయాలను మరి దేవుని వాక్యములో నుండి విందాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం. మరి అందమును ఎక్కువగా స్త్రీలనే పోల్చుతారు. పురుషుల కన్నా అందంగా చూడాలంటే స్త్రీలనే చూపిస్తారు. కనుక ఈరోజు నలుగురు స్త్రీలను అందము, ఏ అందము వాళ్ళలో ఉందో ఈరోజు సంఘములో కూడా ఆ అందము కనపడాలి. నీలో ఆ అందం ఉండాలి, నాలో ఆ అందం ఉండాలి. అది ఏ అందమో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదుము. ఇంకా 14వ వచనంలో అంటాడు, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, అందంగా ఉందంట. ఎవరు ఆవిడంటే శారా. ఎవరు? అబ్రహాము యొక్క భార్య అయిన శారా. అబ్రహాం అంటాడు, నీవు చక్కని దానవు. చక్కనిది అంటే అందంగా ఉందనా లేదనా? ఇంకా ఆ ఐగుప్తులు కూడా అన్నాడు, ఈవిడ చాలా సౌందర్యవతి అన్నారు. ఏమంట? సౌందర్యవతి. సౌందర్యవతి అంటే అర్థం ఏంటి? ఆవిడ అందంగా ఉంది. అయితే బాహ్యంగా చూడటానికి కూడా ఆవిడ అందంగా ఉంది. అయితే ఈవిడిలో ఉన్న అంతరంగిక అందం కావాలి మనకు. బాహ్య అందంతో పని లేదు. అంటే మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే బాహ్య అందం కూడా మీకు తెలియాలని చూపిస్తున్నా. అయితే ఈవిడిలో ఉన్న అంతరంగ సౌందర్యం ఏమిటో చూద్దాం. చూడండి, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం. 1 పేతురు 3వ అధ్యాయం 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవుని స్తోత్ర. ఈవిడ సౌందర్యవతే కదా, చక్కనిదని మనం చూసాం కదా. పైకి చూడడానికి చక్కనిది, సౌందర్యవతి. మరి అంతరంగిక అందం ఏమిటి అంటే భర్తకు లోబడటం. అక్కడ రాసిన మాట ఏం చేసిందంట? భర్తకి లోబడి ఉండి తన్ను తాను అలంకరించుకుందంట. పైన అదే చూసాం. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట, స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనడి. ఈరోజు సంఘం యొక్క సౌందర్యం ఏంటంటే లోబడటం. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు స్త్రీవైతే నీ భర్తకు, నీ స్వపురుషుడుకు నువ్వు లోబడాలి. లోబడి ఉండటమే నీ అందం. అందం అంటే మేకప్లు వేసుకోవడం కాదు, నువ్వు లోబడటం అందం. ఏమంటున్నాడు? నువ్వు లోబడు, నువ్వు తగ్గించుకొని. ఇక్కడ ఆ శారా తన భర్త అయిన అబ్రహాముని ఏమని పిలుస్తుందంటే యజమానుడా అంటుంది. ఏమంటుంది? యజమానుడు అంటే నేను ఏమై ఉన్నానని అర్థము. నేను నీ దాసీనయ్యా, లేదా నేను నీ పనికత్తినయ్యా, నేను నీ కింద పనిచేసేదానినయ్యా అని తన్ను తాను తగ్గించుకొని లోబడి భర్తను అంటుంది, నువ్వు నా యజమానుడువు, నేను నీకు లోబడి ఉన్నా, నువ్వేం చెప్తావో అది చేస్తా. ఈరోజు నువ్వు ఒక భార్యగా నీ భర్తకు లోబడుతున్నావా? అదే నీ అందం. దేవుడు నీలో కోరుకునే అందం ఏంటంటే నీ భర్తకు లోబడటం.
ఇది అంతరంగ సౌందర్యము స్త్రీకి. అంటే ఇక్కడ స్త్రీ సంఘముతో పోల్చాడు కనుక సంఘానికి కూడా అదే అందము, లోబడటము. ఏంటి? లోబడటము. ఇంకా ఎఫెసీ పత్రికలో అంటాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు. ఎవరికి లోబడాలి? సొంత పురుషుడు అంటే నీ తాళి కట్టిన నీ భర్తకు నువ్వు లోబడాలి, ఇతర వారికి కాదు. కొంతమంది ఉంటారు బావల మాట వింటారు, వింటం తప్పని అంటలేదు. వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఎక్కువ ఉంటే తన భర్త కన్నా బావ మాట ఎక్కువ వింటారు. కొంతమంది మరిది మాట వింటారు, కొంతమంది మావ మాట వింటారు. కానీ వాటన్నిటికన్నా వాక్యం చెబుతుంది నీ స్వపురుషులకు అంది. ఏంటి అంటే నీ సొంత, నీ తాళి కట్టని నీ భర్తకు ముందు లోబడు. దేవుడు అది కావాలని కోరుకుంటున్నాడు. సంఘములో నీ నుండి కోరుకునేది ఏంటంటే లోబడి ఉండటం, నీ స్వపురుషులకు లోబడి ఉండటం. భర్త నీకు లోబడటం కాదు నీ అందం, నువ్వు భర్తకు లోబడటం అది నీ అందం. అది దేవుడు నీలో కోరుకునేది అదే, నీలో చూసేది అదే. కనుక ఈరోజు ఎంతమంది తమ భర్తలకు లోబడి ఉంటున్నారు? భర్తలకు లోబడటం కాదు, కానీ భర్తను అసలు భర్తగా కూడా చూడట్లేదు ఈరోజు. అసలు భర్త అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త అంటే అర్థము సమస్తము. ఏంటి? నీకు సమస్తము తానే అవ్వాలి, అది భర్త అంటే. కనుక సమస్తమైన వానికి నువ్వు లోబడొద్దా? నువ్వు నిజంగా ఆయనే నాకు సమస్తం అంటే నువ్వు ఖచ్చితంగా లోబడాలి. కనుక వాక్యము సెలవిస్తున్న మాట, నువ్వు లోబడి ఉండాలి. అదే నీ అంతరంగ సౌందర్యము. మొదట భార్య భర్తకి లోబడాలి. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవుని స్తోత్రం. ఎవరు ఎవరికి లోబడ్డారు అక్కడ? ఎవరు ఎవరికి లోబడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులైన యోసేపు మరియలకు లోబడి ఉన్నాడంట. అక్కడ రాయబడిన మాట అదే. ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొద్ద ఉన్నాడు. 3.5 సంవత్సరాలే దేవుని పని మీద సువార్త చేశారు ఆయన. కనుక ఈరోజు ఎవరికి లోబడాలి అంటే, రెండోదిగా పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. అది వారి సౌందర్యం, అదే వారి అందం. దేవుడు అంతరంగంగా చూసేది అందం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, భర్తకు భార్య లోబడాలి, మరి సంఘము సంఘ నాయకుడికి లోబడాలి. దేవుని స్తోత్రం. కనుక మొదటిది సంఘములో కనబడవలసింది ఏంటంటే లోబడుట. ఒక్క మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. మీరు గనక దేవునికి లోబడి ఉండకపోతే ఏమన్నాడు? అవిధేయులు ఉండుట మానుకొని. అవిధేయులుగా అంటే లోబడకుండా ఉండటం మానేసి మీ దుష్టక్రియలను విడిచిపెట్టి, మీ దుర్మార్గ పనులన్నిటినీ విడిచిపెట్టి నా ఉగ్రత మీ మీద రాకుండా ఉండాలి అంటే మీరు దేవునికి లోబడండి. దేవునికి లోబడటం అంటే ముందు ఎవరికే? దేవుని సేవకునికి లోబడితే దేవునికి లోబడినట్టే. వాక్యం చెప్తున్న మాటే.
ఎందుకంటే నాకు ప్రతినిధులుగా నేను నా సేవకులను ఏర్పాటు చేసుకున్నానని దేవుడే చెప్పాడు. ఆయనకి ప్రతినిధులుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే దైవ సేవకులను. ఎవరైతే దైవ సేవకులకు లోబడి ఉంటారో వారి మీదకి దేవుని ఉగ్రత రాదు. ఎవరైతే దైవ సేవకులను ధిక్కరించి ఉంటారో ఖచ్చితంగా వారి మీదకి ఉగ్రత వస్తుంది. అవిధేయులే ఉండొద్దు, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి వారికి లోబడి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్నాళ్ళు ఉంటారు చక్కగానే ఏదో ఒక విషయంలో మార్పు జరిగితే అయ్యగారు లేదు ఏమీ లేదు ఆడు ఈడని కూడా ఈరోజు అంటూనే ఉన్నారు. దేవుడు చూడ్డా అన్నీ చూస్తాడు. అదే అంటున్నాడు, ఇదిగో యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ఎందుకంటే ఎవడు ఆర్పలేడు. ఆ ఉగ్రత నీ మీదకి వస్తే ఎవడు ఆర్పలేడు అంటే ఎవడు నిన్ను దాని నుండి తప్పించలేడు. తప్పించలేనంత ఉగ్రత నీ మీద ఎప్పుడు వచ్చింది తెలుసా? నువ్వు దైవజనులకు లోబడినప్పుడు. కనుకే లోబడి ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మొదటిగా సంఘము యొక్క అందము లోబడి ఉండుట. ఏంటిది? లోబడి ఉండుట. ఇంకో రెండో అందం కూడా చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి ఎవరామె? ఎవరండి? రిబ్కా. ఎవరో రిబ్కా గురించి చెప్తున్నారు. శారా కోడలైన రిబ్కా. రిబ్కా అంట ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఇక్కడ మారు వచ్చింది. చక్కనిది అంటే అర్థం ఏంటి? అందంగా ఉందనా లేదా? రిబ్కా కూడా చాలా అందంగా ఉంది. అయితే బాహ్య అందంతో మనకు పని లేదు. అంతరంగిక అందం, బాహ్య సౌందర్యంతో పని లేదు. అంతరంగిక సౌందర్యము. మరి రిబ్కాలో ఏమున్నది అంటే పరిశుద్ధత. ఏంటిది? పరిశుద్ధంగా ఉంది రిబ్కా. కనుకనే వధువు సంఘమును రిబ్కాతో పోల్చుతారు, వరుడును ఇస్సాకుతో పోల్చుతారు. కనుక ఏ పెళ్లిలో అయినా చూడండి, రిబ్కా ఇస్సాకుల గురించి చెప్పకుండా ఆ వివాహంలో ఎవరో చేరు. ఖచ్చితంగా రిబ్కా గురించి ఇస్సాకు గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే రిబ్కా మరి పెండ్లి కుమార్తె వధువు సంఘముతో పోల్చాడు. ఈరోజు వధువు సంఘములో ఉండవలసింది రెండో సౌందర్యము పరిశుద్ధత. ఏంటిది? పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండటం కావాలి దేవునికి. నీలో కనబడే సౌందర్యం ఏంటి? పరిశుద్ధత. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు సంఘం? దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడా? పరిశుద్ధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే వస్త్రధారణతో సహా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దైవజనులు 7 శుద్ధులు చెప్పారు. దానిలో వస్త్రశుద్ధి కూడా ఉంది. ఏంటిది? వస్త్రాలు కూడా శుద్ధిగానే ఉండాలి. తలశుద్ధి, హృదయ శుద్ధి, హృదయ శుద్ధి, నోరు శుద్ధి, అలాగే ఇంటి శుద్ధి, నీ వస్త్రశుద్ధి కూడా కావాలి. దేవుడు అన్నిటినీ చూస్తాడండి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు వధువు సంఘము పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో తాత్కాలికమైన పరిశుద్ధతను చూపిస్తున్నారు. ఎలాంటి పరిశుద్ధత? తాత్కాలికమే. ఇక్కడే పరిశుద్ధత, బయటికి వెళ్తే అంతా అపరిశుద్ధతే. ఆటోలో కూర్చుంటే అంతా అపవిత్రతే. పనులకి వెళ్తే అక్కడ నోరు,
ఉంటుంది సరిగా ఎలా పడితే అలా మాట్లాడతాం. అయితే దేవుని వాక్యం అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు సంఘమును కోరుకునేది అదే, నీలో పరిశుద్ధత కావాలి. ఏం కావాలి? కొంతమంది మందిరాల్లోకి వెళ్ళిపోగానే నాకు గుర్తొచ్చేద్దే ఆ పాటలకు, ఆ మ్యూజిక్కి, ఆ వాయించే వాయిద్యాలకి ఉద్రేకత వచ్చి ఊగిపోయి మేము పరిశుద్ధం అయిపోయినట్టుగా అయిపోతారు. బయటికి రాగానే అప్పుడు కనపడుద్ది అలా అస్సలు నిజస్వరూపం. బయట కనపడుద్ది వాళ్ళ నిజస్వరూపం, వీధిలో కనపడుద్ది వాళ్ళ నిజస్వరూపం, ఇంటిలో కనబడుద్ది వాళ్ళ నిజస్వరూపం. కానీ దేవుడు కోరుకున్నది నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు అపవిత్రుల మధ్య ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, మందిరములో ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు అసహ్యమైన చోట ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, ఇలాంటి పవిత్రమైన స్థలములో ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా సంఘమనే నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాము. ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశము రవుగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని స్తోత్ర. ఒకరోజు నీ కంటికి కనబడే ఏవి ఉండవు, అన్నీ పోతాయి. నువ్వు తిట్టేవాళ్ళు ఉండరు, నువ్వు కొట్టేవాళ్ళు ఉండరు, అందరూ పోతారు. ఈ భూమే ఉండదు అంటున్నాడు. కానీ ఏవి నిలబడతాయి తెలుసా? నీ పరిశుద్ధత, నీ భక్తి. ఏది నిలబడితే? నీ పరిశుద్ధత, నీ భక్తి నిలబడిద్ది. అందుకే అన్నాడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై జాగ్రత్తగా ఉండండి. అవి నిలబడి ఉంటాయి ఎప్పుడు వరకైనా. ఎందుకంటే రేపు దేవుడు తీర్పు తీర్చేది నీ పరిశుద్ధతను బట్టి, నీ భక్తిని బట్టే తీరుస్తాడు తీర్పు. అవి లయమైపోవో, అవి కాలిపోవో, అవి ఏమి అవ్వో, అవి అలాగే ఉంటాయి. ఎప్పుడు వరకే? దేవుడు తీర్పు తీర్చే వరకే. తీర్చిన తర్వాత నీ పరిశుద్ధతను బట్టి నువ్వు పరిశుద్ధురాలు అయితే పరలోకం, నువ్వు అపవిత్రురాలు అయితే నరకానికి తీసుకుపోతారు. కనుకనే అంటున్నాడు నీవు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రతిసారి చెప్తా, మన భక్తిని మనం కాపాడుకోవాలి. మన భక్తి దొంగలు దోచుకోరు. నీ భక్తి, నీ ఆస్తిని నీ పిల్లలకి ఇవ్వచ్చు, కానీ నీ భక్తి ఎవరికి చెందదో అది నీతి. నీ పరిశుద్ధమైన ప్రవర్తన నీతి, అది ఎవరికి చెందదో. కనుక దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈరోజు అపవిత్రమైన రోజుల్లో ఉన్నాం కనుక మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉన్నా నిన్ను పాడు చేయాలని చూసే లోకంలో ఉన్నాం. నువ్వు పరిశుద్ధంగా చూసినా, నువ్వు పరిశుద్ధంగా జీవించినా నీ మీద ఏదో బురద చల్లాలనే స్థితిలో ఉన్న లోకంలో ఉన్నాం. కనుక ఎక్కడ ఉన్నా నీవు నీ పరిశుద్ధతను, నీ భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ అంతరంగ సౌందర్యాన్ని, ఈ పరిశుద్ధత, భక్తి అనే ఈ సౌందర్యాన్ని దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. కనుక మొదటిది సంఘమునకు ఉండవలసిన అంతరంగ సౌందర్యం ఏమిటి? లోబడుట. రెండోది పరిశుద్ధత. చూడండి, మూడోదిగా చూద్దాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. యోబుకు ముందు ఎస్తేరు ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన అతస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. దేవుని స్తోత్రం. ఎస్తేరు ఎలాగుందంట? అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. అంటే ఎస్తేరు అందంగా ఉందా లేదా?
బాహ్యంగా కూడా చాలా అందగత్తె ఎస్తేరు. మరి ఆవిడ అంతరంగిక అందం ఏమిటి? మనకు కావలసింది బాహ్య అందం కాదు, అంతరంగికమైన అందం. మరి ఆవిడలో అంతరంగికమైన అందం ఏంటంటే ప్రార్థన. ఏంటిది? అదే 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నీవు పోయి శోషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముందు 3 దినముల అన్నపానములు చేయకుండుకుడి. నేనును నా పనికత్తెము కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు నద్దకు ప్రవేశించదును. నేను నశించెదను. దేవుని స్తోత్రం. తన ప్రజల కోసం, తన ప్రజల మీద వచ్చిన ఆ కీడు నుండి ఈ ప్రజలు తప్పించబడాలని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి ఎస్తేరు. దేవుని స్తోత్రం. తప్పించబడ్డారు లేదా? తప్పించబడ్డారు. ఆ మరణ శాసనం కొట్టివేయబడింది. అంటే ఎస్తేరులో ఉన్న అంతరంగిక అందము ఏంటంటే ప్రార్థన. తల్లిదండ్రులు కూడా లేరు ఆవిడికి, అయినా అంత ప్రార్థనా పరురాలు కనుకనే మరి రాజు మెచ్చుకున్నాడు. ఎంతోమంది రాజులకు సంబంధించిన కుమార్తెలు వచ్చారు పెళ్లి చేసుకోవడానికి. కానీ ఆ రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నా అంటే తల్లిదండ్రులు లేని ఒక అనాథ అయిన ఎస్తేరుని చేసుకున్నాడంటే అర్థము ఆవిడేదో అందంగా ఉందనే కాదు, కానీ ఆవిడ అంతరంగిక అందము ప్రార్థన. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు మన సంఘములో లేదా సంఘములో ఉండవలసిన అంతరంగిక అందము ప్రార్థన. కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉండదు. ఒక ఆయన అన్నాడు, మన ప్రార్థన అంట ఉమ్మి వేస్తే ఆరిపోయింది చూసావు భూమి మీద, అంతసేపు ఉంటే చాలంట. ఎంతసేపు ఉంటుంది? ఉమ్మేస్తే భూమి మీద ఎంతసేపు ఉంటుందండి? 2 నిమిషాలు, 1 నిమిషంలో సరిపోద్దా? అది ప్రార్థన చాలదు. కనుక సంఘము బహుగా ప్రార్థన చేయాలి. దైవజనులు పాడిన పాట, బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మైలో కీడును గెలువుడి. దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. దేవుని స్తోత్రం. బహుగా ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన వల్ల నీకు బలం వస్తుంది. ప్రార్థన వలన ఈ లోకములో ఉన్న కీడును జయించే శక్తి నీకు వస్తుంది. అందుకే బలమైన ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో పదే 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 చెప్పిన మాట ప్రార్థనే. సంఘమా, మరి దుర్దినాల్లో మనం ఉన్నాం, పడిపోయే దినాల్లో ఉన్నాం, సాతానుడు మనలను కబలించే దినాలలో ఉన్నాం. అతడు ఎవరిని గర్జించి సింహం వలె తిరుగుచు ఎవరిని మింగుదనా అని చూస్తున్నాడు. కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే వాడి నోటికి చిక్కిపోతావు. కనుక ప్రార్థన చేయండి. ఈరోజు చాలామంది ఏకాంత ప్రార్థన లేదు. భక్తుడు ఎలాగన్నాడు, ఒక పొయ్యి మీద ఒక వంట వండుతున్నారంటాం, మంచి స్వీట్కి దగ్గర ఈగలు రావాలి కదా, లేదా అవి ఆస్వాదించే అన్నీ రావాలి కదా. పొయ్యి మీద ఉన్నప్పుడు వస్తాయంటావా దగ్గరికి? ఎందుకు రావు? వేడికి రావు. అదే పొయ్యి మీద దింపి పక్కన పెడితే వస్తాయా రావా? ఈగలు వస్తాయో, చీమలు వస్తాయో, దోమలు వస్తాయో, అన్నీ వస్తాయి. నీ జీవితం కూడా అంతే. ప్రార్థన ద్వారా నువ్వు ఎప్పుడు మండుతూ ఉండాలి. నీ హృదయము మండాలి, నీ ఆత్మ మండాలి. మండితే ఏ దుష్ట తలంపు నీ దగ్గరికి రాదు, ఏ దుర్మార్గపు ఆలోచన నీలోనికి రాదు, ఏ పాపపు తలంపు నీలోనికి రాదు. నువ్వు మండుతా ఉంటే. అందుకే ప్రార్థన మండిచ్చిద్ది మనిషిని. అందుకే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయి. అందుకే దైవజనుడు అన్నాడు, ప్రార్థన చేయువాడు పాపము చేయుడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు ప్రార్థన నీలో తగ్గిపోయిందంటే నీలో ఏదో పాపము చేరింది, జాగ్రత్త.
కనుక నువ్వు మండేవాడిగా ఉండాలి, మండేదానిగా ఉండాలి. ఆ మంట నీలో మండుతున్నంత కాలము ఏది నీలోనికి అపవిత్రత రాదు. అందుకే ప్రార్థన చేయాలి. సంఘం ఎప్పుడు ప్రార్థన చేయాలి. అందుకే 100 రోజులు ప్రార్థన. ఇంకొక విషయం అనుకున్నా, మరి ఈ రోజు నుండి మరలా మనం మే నెల సభల వరకు కూడా ప్రార్థన చేయాలని నేను అనుకున్నా. దేవుని స్తోత్రం. కనుక ప్రార్థనే మనల్ని బలపరిచేది. ప్రతి ఒక్కరు గమనించి సంఘమైన మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి. అదే మన సౌందర్యము. ప్రార్థన చేసేవాడు ముఖము వెలిగిపోతూ ఉంటుందంట. ఏం చేసేది? నువ్వు ఎన్ని పేరంలో రాసినా, ఎన్ని ముఖానికి పూసినా వెలుగు రాదు. నాడు మోషే 40 రోజులు కొండ మీద దేవుని దగ్గర ప్రార్థన చేసి దిగి వస్తే మోషే ముఖాన్ని కింద ఉన్న ప్రజలు చూడలేకపోయారు. అంత తేజస్సు వచ్చింది మోషే ముఖంలో. ఎలా వచ్చింది? ఆయన ముఖానికి ఏమైనా లైటింగ్ కొట్టారా? ఏమీ లేదు. ప్రార్థన, ప్రార్థన. నువ్వు ప్రార్థించేదానువో ప్రార్థన చేయని దానివో నీ ముఖం చూస్తేనే తెలిసిపోద్ది. భక్తుడు ఎలాగే అన్నాడు, ప్రార్థించేవాడు మోకాళ్ళు నల్లగా ఉండాలి, ముఖం తెల్లగా ఉండాలంట. నీ మోకాలు ఎంత నల్లబడితే నీ ముఖం అంత మెరిసిపోతూ ఉంటుంది. అంత కళ నీలో కనబడుద్ది, అంత ప్రకాశం నీలో కనబడుద్ది. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే సౌందర్యము సంఘములో ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటి సౌందర్యము లోబడి ఉండుట, రెండోది పరిశుద్ధత, మూడోది ప్రార్థన, నాలుగోది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆవిడ పేరు అబీగయీలు. ఎవరు? ఆవిడ రూపవసి అంటే అర్థం ఏంటి? అందంగా ఉన్నది. ఆవిడ రూపం బాగుంది. అలాగే ఆవిడలో ఉన్న అంతరంగిక అందం కూడా రాశాడు అక్కడ. ఆవిడలో ఉన్న అంతరంగిక అందం ఏంటంట? సుబుద్ధి. ఏంటి? సుబుద్ధి. మంచి బుద్ధి కలదంట. ఏంటిది? ఈరోజు దేవుడు నీ బుద్ధిని కూడా చూస్తున్నాడు. నీ బుద్ధి ఎలాగుందో దేవుడికి తెలుసు. ఇక్కడ ఈ యొక్క అబీగయలు బుద్ధి సుబుద్ధి, మంచి బుద్ధి. ఎవరికి నష్టం చేసేది, ఎవరికి హాని చేయాలని, కీడు చేయాలని అన్న బుద్ధి కాదు ఆవిడది. కొంతమంది ఎప్పుడు ఎలాంటి ఆలోచనలే. కనుక నాలుగోదిగా సంఘములో ఉండవలసిందంటే బుద్ధి. ఎలాంటి బుద్ధి ఉండాలంటే సుబుద్ధి, మంచి బుద్ధి ఉండాలి మనకి. మరి ఈవిడి గురించి చూస్తే భర్త మంచోడు కాదు, మోటుగాడు, మొరటోడు. ఆ నాబాలు మంచోడు కాదు. అయితే ఈవిడ మంచి బుద్ధి కలిగిన స్త్రీ. అందుకే వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతోనే దాన్ని పెరికి వేసుకుని అన్నాడు. ఈవిడ జ్ఞానం కూడా ఉంది. కనుక దావీదు తన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, తన కుటుంబాన్ని చంపేస్తున్నాడని ఎదురెళ్ళి దావీదుని వేడుకుంది. అయ్యా మమ్మల్ని క్షమించు, నా భర్తను బట్టి మన్నించు అని వేడుకొని తన మీదకి ఆ కీడు రాకుండా ఆపుకుంది. అందుకే దావీదు, అమ్మా నీ బుద్ధిని బట్టే ఈరోజు ఇంత ఉపద్రవం నీ కుటుంబం మీదకి రాకుండా అయిపోయింది. నువ్వు గనక రాకుండా ఉంటే నేను వచ్చి నీ కుటుంబాన్ని అంత నాశనం చేసేవాడిని. కనుక అలాంటి మంచి బుద్ధి ఈవిడిలో ఉంది. రోజు చూడండి, భార్య భర్త ఏదన్నా తగాదాకెళ్తే భార్య రెచ్చగొట్టేదిగా ఉంటుంది. కానీ ఈవిడ అలాగ చేయలేదండి. కుటుంబానికి మీదకి వచ్చే నష్టాన్ని, కష్టాన్ని తెలుసుకొని ముందుగానే పసిగట్టి ఎదురు వెళ్ళి దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ కీడు నుండి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. దేవుని స్తోత్రం. అందుకే ఈవిడ్ని సుబుద్ధి గలది అన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు మరి నీ బుద్ధి ఎలాగుంది?
నీ బుద్ధి ఎలాగుందో ఈరోజు అది నీకు తెలుసు. నీ బుద్ధి ఎలాగుందో. నీది మంచి బుద్ధేనా? బుద్ధులు 3 రకాలు. మొదటిది సుబుద్ధి, రెండోది స్వబుద్ధి, మూడోది దుర్బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, స్వబుద్ధి అంటే నీ సొంత బుద్ధి, దుర్బుద్ధి అంటే దుర్మార్గపు బుద్ధి. కనుక నీ బుద్ధి ఎలాగుంది? ఈరోజు సంఘం బుద్ధి సుబుద్ధి గలదిగా ఉండాలి, మంచి బుద్ధి కలిగిన సంఘంగా ఉండాలి. ఎందుకు అంటున్నాడో ఒక మాట చదువుతాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. దేవుని స్తోత్రం. బుద్ధిమంతులు ఎలాగుంటారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నువ్వు బుద్ధిమంతురాలువైతే, బుద్ధిమంతుడివైతే నిత్యము నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. అంటే నలుగురు నిన్ను గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. నువ్వు చేసే ఆ మంచి పనులను, నీ బుద్ధిని ఎప్పుడు చెప్పుకుంటారు. ఎప్పుడు వరకే? నువ్వు చనిపోయినా, నువ్వు ఉన్నా, నువ్వు లేకపోయినా ఎలా చెప్పుకుంటారంట? ఆకాశ మండలి జ్యోతులు పోలి వారే ఉంటారంట. ఆకాశ మండల జ్యోతులు ఎప్పుడు ఉంటే? నిరంతరం ఉంటాయి. ఎప్పుడు ఉంటే ఉండవా? ఆ నక్షత్రాలు ఎప్పుడు ఉంటే ఉండవా? ఎప్పుడు ఉంటాయి. మబ్బులు వేసినప్పుడు మనకు కనబడవు, అంతే. ఎప్పుడు ఉంటాయి. అలాగే నీ బుద్ధి మంచిదైతే ఎప్పుడు నువ్వు చేసిన నీ బుద్ధిని అందరూ చెప్పుకుంటారు. ఎప్పుడు చెప్పుకుంటారు. అదే చెడ్డ బుద్ధి కలిగిన వారిని చెప్పుకుంటారా? ఇలా అంటారు, ఎందుకురా ఈ సమయంలో అలాంటి వాళ్ళని తలుచుకుంటారు అంటారు. కనుక నీ బుద్ధి బాగుండాలి, సంఘము బుద్ధి బాగుండాలి. కనుక మంచి బుద్ధి, అదే నీ సౌందర్యం, అదే నీ అందం. కనుక ఈరోజు సంఘములో ఎలాంటి బుద్ధి ఉండాలంటే మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటి సంఘం సౌందర్యం ఏంటి? అంతరంగ సౌందర్యం, లోబడి ఉండటం. రెండోది పరిశుద్ధత, మూడోది ప్రార్థన, నాలుగోది సుబుద్ధి. ఇంకా 3 విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి చెప్పుకుందాం. కనుక ఇలాగా అంతరంగక సౌందర్యాన్ని కలిగి జీవిస్తే దానిని దేవుడు చూస్తాడు. ఆ అంతరంగ సౌందర్యం కలిగిన వారే రేపు ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటారు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.